ఎక్కువ శ్వేతకి సపోర్ట్ చేశారు, నిఖిల్కి నామినేట్ చేశారు. రీజన్ ఏమంటారు? ఎందుకంటే తను ఒక్కటే రీజన్, ఇన్ఫ్లుయెన్స్. సోనియా చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఒక్కటే కారణం దీనికి. ఎందుకంటే తను ఓకే సరే తను చెప్పే తన గురించి పక్కన పెడదాం, సోనియా వెళ్ళిపోయింది కాబట్టి పక్కన పెడదాం. తన పాయింట్స్ తీసుకుందాం. తిను ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఆ గేమ్లో తను నాబిల్ని తీసేయడం చాలా తప్పు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న సైనికుడు రాజు అనుకోవచ్చు. సో కింగ్ ఎవరైనా సరే బలం ఉండి ఇదన్నా ఒక బంటు లాగా అనుకో సరే, రాజు పక్కన పెట్టిన బలం ఉండి చాలా గేమ్ ఆడగలిగే దిట్ట అవతల టీంలో నాబిల్ ఒకడు. నాబిల్ పృథ్వీకి పోటీ ఇవ్వగలుగుతాడు, అలాగే నిఖిల్కి పోటీ ఇవ్వగలుగుతాడు. ఇద్దరికి పోటీ ఇవ్వగలిగి గేమ్ ఆడగలిగే సత్తా ఉన్న మనిషిని సో గేమ్ ఆడకుండా ప్రతిసారి తను టార్గెట్ చేసి ప్రతి వీక్లో తీసి పక్కన పడేస్తూ ఉంటే చాలామందికి నచ్చలేదు. అది ఆ టీం మొత్తం ఎగనెస్ట్ అవడానికి కారణం అందుకే. సో తన మీద ఇంకొకటి ఏంటంటే తన చీఫ్గా ఉన్నప్పుడు తన టీంలో ఉన్న వాళ్ళు ఎవరి మాట వినడు, ఇద్దరు మాట అంటే ఒకరి మాట లేదంటే ఇద్దరు మాట వింటాడు. అది కూడా ఒకరి మాట ఎవరు, లేదంటే వింటే సోనియా మాట, లేదంటే ఇంకో మాట పృథ్వీ మాట. వీళ్ళిద్దరు మాటలే ఎక్కువ వింటాడు, మిగతా వాళ్ళ మాటలు వినడు. సో అలాగ కూడా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే తను అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి అని చెప్పేసుకుంటూ తను చెడు అవుతున్నాడు. ఎందుకంటే అందరూ మంచిరా, నేను ఎక్కడ చెడు అని చెప్పేసి చెడు కాదా, మరి నేను కరెక్ట్ కాదా అని చెప్పేసి ఇలా అంటే నన్ను కరెక్ట్ అన్నావు, నువ్వు కరెక్ట్ అన్నావు, నేను కరెక్ట్ కాదా అని చెప్పేసి ఇలా ముగ్గురు వచ్చి ఒక మాట మాట్లాడినప్పుడు సో అక్కడ తను కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ముగ్గురికి 3 మాటలు చెప్పి ఒక నారదులాగా అయిపోవటం. సో ఇదొకటి వచ్చింది అన్నమాట. ఇలా తను ఒక హౌస్ మీదకి తెలియకుండా ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట. తను నెగిటివ్ అవ్వడానికి సో తన మీద ఎక్కువ పడుతుంది. తను తెలుసో తెలియదో తన గేమ్ ప్లే, ఇంకోటి మెయిన్ గేమ్ ప్లే కూడా అనుకోవచ్చు. సీత విషయంలో జరిగిన గేమ్ ప్లే ఏదంటే రెడ్ ఎగ్ గురించి. సో అక్కడ గేమ్ ప్లే మ్యానిపులేట్ ఏం మ్యానిపులేట్ చేశాడు. సో అక్కడ నేను నిజంగా సీత అంటే చూసుకుంటే అరే నిజంగానే సోనియాతో ఇక గొడవ అయిపోయింది, వెళ్ళిపోయారా బాబు, విడిపోతారు ఇక్కడ నుంచి, గేమ్ ప్లే టాప్ 2 విన్నర్ అయిపోయాడు అన్నట్టుగా నేను అంత ఊహించుకున్నాను నిఖిల్ని. తర్వాత నిఖిల్ అంటే కాలు పట్టుకోవాలి చేతులు పట్టుకోవాలి కూడా అర్థం కావట్లేదు అనుకుంటా సోనియాని. అరే నువ్వు అలా అంటే అలాగరా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నువ్వు లేకపోతే మాట్లాడకపోతే ఎలా రా అని కన్వే చేస్తాను. తర్వాత 3 రోజుల తర్వాత ఏదైతే సీతగా అంటే యష్మికి తనకి జరిగిన గొడవల్లో సో ఇలా అతను మ్యానిపులేట్ చేస్తూ ఇలా గేమ్ ఆడటం వల్ల చాలామందికి అగెనిస్ట్ అవుతున్నాడు. సో తెలియకుండా తను చాలా హౌస్లో ఉన్న వాళ్ళకి ప్రేమగా ఉన్నట్టుండి తన మీద అయితే ఒక నెగిటివిటీ మనసులో అయితే ఉంటుందన్నమాట. అందువల్లే ఈసారి ఎలిమినేషన్స్లో అయితే ఉన్నాడు. వాళ్ళందరికీ ఎక్కువ తను చేసిన ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో తను చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇలాంటి చాలా చిన్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో సో ఎదుటి మనకి చిన్నగా అనిపించవచ్చు, కానీ కాకపోతే అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్దవి అంటే మనసుకు హర్ట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇలా పాయింట్స్ మీద తను అయితే నామినేషన్లో ఉన్నాడు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సోనియా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ వీక్ తను ఎలిమినేషన్స్లో ఉన్నాడు. సో ఎలా సర్వే అవుతాడో చూడాలి. సో సీతకు మాత్రం చాలా మంచిగా జరిగింది. ఎందుకంటే గేమ్లో చూసుకున్నా సరే సీత విషయంకి వస్తే సీత గేమ్లో చూసుకున్నా సరే చాలా మంచిగా ఆడుతుంది. ఏ గేమ్లో సరే 100% ఇస్తుంది, చాలా బాగా ఆడుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంతవరకు ఏ వీక్లో కూడా తను డల్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు. తను 100% ఇస్తుంది. అలాగే చీఫ్గా కూడా చాలా మంచిగా చేస్తుంది, అందరినీ గేమ్ ఆడిస్తుంది, తన గేమ్ ఆడుతుంది, అలాగే ప్రతి ఒక్కరు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తుంది. సో అందుకనే తను సేవ్ అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే. సో చూడాలి ఇక నిఖిల్ గారు ఎంతవరకు సేవ్ అవుతారా, ఎలిమినేట్ అవుతారా అనేది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే సో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 90% ఆఫ్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే అని నేను అనుకుంటున్నాను.